నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రామ వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ బెండి 65. ముందుగా దీనికోసం ఒక 1/4 కేజీ బెండకాయలు తీసుకొని వాష్ చేసి తేమ లేకుండా కట్ చేసుకోవాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక గిన్నెని తీసుకొని దీంట్లోనే ఒక 2 స్పూన్స్ బియ్య పిండిని, అలాగే 3 స్పూన్స్ శనగపిండిని, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టుని, ఒక 1/2 స్పూన్ పసుపుని, మనకి ఎంత కారం కావాలంటే అంత కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1 స్పూను గరం మసాలా పొడి, మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే జీరా పౌడర్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ నేను కొంచెం జీరా పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి, ఎక్కడా కూడా ఉంటలు లేకోకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తగ్గినట్లయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా నేను ఒక 2 పచ్చిమిరకాయ 4 చీలికలుగా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెము వాటర్ని కావాలంటే మీరు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మనకి ముద్దల్లాగా అయిపోతుంది, క్రిస్పీగా ఉండవండి. తర్వాత మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొన్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం బెండి 65 రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయటం లేదండి, కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వ్లాగ్కి లైక్ చేయండి, తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే కింద ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి.